ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అంతరంగం పరిశుద్ధంగా ఉంచుకోవడం ప్రధాన లక్ష్యం. ఎవరైతే అంతరంగాన్ని శుద్ధంగా ఉంచుకుంటారో వారు ఆధ్యాత్మికంగా, లౌకికంగా మంచి ఉన్నతిని సాధిస్తారు. అసలు అంతరంగాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో, అందుకు ఏ సాధన ఉంది అన్న విషయాలు తెలుసుకోవాలి. ఇంటి నిండా పేరుకుపోయిన దుమ్ము, మాలిన్యాలను చీపురుతోనో బూజుకర్రతోనో శుభ్రం చేస్తాం. మన అంతరంగంలో చేరిన మాలిన్యాలను, చెడు ఆలోచనలను దేనితో శుభ్రం చేసుకుంటాం? ఈ విషయం గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నప్పుడు శ్రీ దాసగణ్ మహారాజ్ రాసిన సాయి రహం నజర్ కర్నా హారతి పాట గుర్తొచ్చింది. అందులో వారు రాసిన ఒక పదం, అప్నే మజీద్ కా జాడు గణు హే, నీ మసీదును ఊడ్చే చీపురు లాంటివాడు ఈ గణు అని రాస్తారు. దాసగణ్ మహారాజ్ గారు రాసిన ఆ పదాల వెనుక విస్తారమైన అర్థం దాగి ఉంది. ఆ భావాలను మనం పట్టుకోగలిగితే మన అంతరంగాలను అలవోకగా శుభ్రపరుచుకోవచ్చు. అంతరంగ శుద్ధి ఎలా జరుగుతుంది అని ఎన్నో రోజుల అన్వేషణకు దాసగణ్ మహారాజ్ రాసిన హారతి పాట సమాధానాన్ని ఇచ్చింది. అప్నే మజీద్ కా జాడు గణు హే అనేదానికి అసలైన అర్థం. గురునామస్మరణ, గురు కథాశ్రవణం మన అంతరంగాలను పరిశుద్ధం చేస్తాయి. బాబాగారు దాసగణ్ మహారాజ్కు మహాత్ముల కథలను రచించి వారి కథలను గానం చేసే బాధ్యతను అప్పగించారు. జనాలు కథా సంకీర్తనంలో లీనమై మైమరచిపోయేలా కథాగానం ఉండాలని బాబా గణుకు సూచించారు. దాసగణ్ మహారాజ్ బాబా మాటలను చక్కగా అవగాహన చేసుకున్నారు. ఎవరైతే భగవంతుని లీలలు, కథలు వింటారో వారికి అంతరంగ శుద్ధి జరుగుతుందని అర్థం చేసుకున్నారు. బాబా తనకు జనుల అంతరంగాలను శుద్ధి చేసే మహద్భాగ్యాన్ని ఇచ్చారని, కథా సంకీర్తన వినేవారి అంతరంగంలో ఉన్న మాలిన్యాలను ఊడ్చే గొప్ప అవకాశం ఇచ్చారని దాసగణ్ మహారాజ్ అర్థం చేసుకున్నారు. బాబా తనకు ఇచ్చిన ఉన్నతమైన స్థానాన్ని చీపురుతో పోల్చుకున్నారు శ్రీ దాసగణ్ మహారాజ్. శ్రీ సాయిబాబా మార్గంలో మనకు కథా సంకీర్తన, సత్సంగం చెప్పే అవకాశం వచ్చి అందులో ప్రావీణ్యం సాధిస్తే నేను గొప్ప సంకీర్తనకారుణ్ణి, సత్సంగకర్తను అని చెప్పుకుంటాం. కానీ దాసగణ్ మహారాజ్ బాబా తనకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడంలో తన పాత్రను చీపురుతో పోల్చుకున్నారు. భగవంతుని సంకీర్తన విన్నవారి మనస్సులు సున్నితమవుతాయి, ఆనంద నిలయాలవుతాయి. భగవంతుని స్మరణ లేక మనస్సులో పేరుకుపోయిన చెడు సంస్కారాలనే చెత్త కథాశ్రవణంతో బయటకు చిమ్మివేయబడుతుంది. ఒక్కసారి అంతరంగం పరిశుభ్రమైతే ఎప్పటికీ అలానే ఉంటుందా? చెడు ఆలోచనల తలంపులు రావా అంటే వస్తాయి. ఇంటిని శుభ్రపరుచుకోవడానికి గురు కథ శ్రవణాన్ని ఆస్వాదించాలి. 4 రోజులు ఇంటిని శుభ్రం చేసుకోకపోతే ఎలా దుమ్ము బూజులతో నిండిపోతుందో, భగవంతుని స్మరణ మరిస్తే మన అంతరంగం కూడా మాలిన్యాలతో నిండిపోతుంది. శ్రీ దాసగణ్ మహారాజ్ చేసే గురు కథాగానం అంతరాంతరాల్లో ఉన్న మలినాలను ప్రక్షాళన చేసేది. వారి కథనం వినడానికి 100 మైళ్ళ దూరం నుండి జనులు వచ్చేవారు. వారి కథా కీర్తనను వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద పెద్ద జమీందార్లు శ్రీ దాసగణు ఇంటి గుమ్మం ముందు వేచి ఉండేవారు. ఆధునిక మహీపతిగా, గొప్ప కీర్తనాకారుడిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ దాసగణు ఎప్పుడూ పాండిత్య గర్వాన్ని చూపలేదు. కథా సంకీర్తన ద్వారా అనేక మంది జనుల మాలిన్యాలను తొలగించి సద్గురు మార్గాన్ని తన కథల ద్వారా చూపినా ఏనాడు పొంగిపోలేదు. జనుల హృదయాల్లోని మనోమాలిన్యాలను నేను కథా సంకీర్తనల ద్వారా తొలగిస్తున్నాను అన్న భావంతో కాకుండా, బాబాయే నన్ను చీపురుగా వాడుకొని జనుల మనోమాలిన్యాలను తొలగిస్తున్నారని భావించేవారు. దాసగణు కీర్తనల ప్రభావం వల్ల
ఎంతోమంది బాబా దర్శనం కోసం బారులు తీరారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని చోల్కర్ కథ, నాందేడ్ సేట్ రతన్జీ వాడియా, ఇలా అనేక మంది భక్తులు దాసగణు మహారాజ్ కీర్తనల ద్వారా హృదయాలు కరిగి సద్గురు పాదాల వద్దకు చేరి జీవితాలను తరింప చేసుకున్నారు. దాసగణు మహారాజ్ తనను చీపురుతోనే ఎందుకు పోల్చుకున్నారు అనడానికి మరొక అద్భుత కోణం కూడా ఉంది. మన గృహాల్లో రకరకాలైన వస్తువులు ఉంటాయి. వాటిని మన అవసరాల కోసం వినియోగిస్తాం. మనం ఇంట్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్, కూలర్, మిక్సీ, టీవీ, అనేక ఉపకరణాలపైన కింద దుమ్ము ధూళి పడుతుంటాయి. ఇన్ని వస్తువులు ఉన్నా ఏది ఇంటిని శుభ్రపరచడానికి ఉపయోగపడదు. అన్నింటినీ శుభ్రపరచడానికి చీపురే శరణ్యం. ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా సర్దుకుపోతాం. చీపురు లేకపోతే ఇల్లు ఇల్లులా ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషికి ఎంత గొప్ప ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు ఉన్నా అంతరంగ పరిశుద్ధతకు ఉపయోగపడే గురు కథాశ్రవణం లేకపోతే ఎన్ని ఉన్నా నిష్ప్రయోజనమే. అందుకే బాబా తన భక్తులను సద్గ్రంథ పారాయణ, భగవంతుని నామస్మరణ చేయమని ప్రోత్సహించేవారు. ప్రతిరోజు ఇంటిని శుభ్రపరుచుకోవడం మనకు ఎలా నియమమో అలా అంతరంగాన్ని సాయినామస్మరణతో, వారి లీలాశ్రవణంతో శుద్ధి చేసుకోవాలి. మన అంతరంగాన్ని ఊరికే వదిలేస్తే ఒక్క క్షణంలో టన్నుల కొద్ది మాలిన్యాలను ప్రోగు చేసుకుంటుంది. అందుకనే వాటిని శుభ్రపరుచుకోవడానికి ఘడియ ఘడియకు నామస్మరణ జరుగుతూనే ఉండాలి. ఎవరైతే అనునిత్యం సాయి నామాన్ని స్మరిస్తారో, కథాశ్రవణం చేస్తారో వారి అంతరంగంలో మలినం చేరదు. సాయి గురుకులం వింటుంటే మా సమస్యలకు సమాధానం చెప్తున్నట్లు ఉంటుందని చాలామంది అంటారు. ఉదయం అరగంట విన్న సాయి గురుకులం రోజంతా మా ఆలోచనల్లో అందులో విన్నవే తిరుగుతూ ఉంటాయని అంటారు. ఇది సాయి కథామృతంలో ఉన్న గొప్పతనం. ఎవరైతే దానిని ఒడిసి పట్టుకొని ఆస్వాదిస్తారో వారి అంతరంగంలో ఇతర విషయాలకు తావు ఉండదు. కథ ఆస్వాదన అనేది మన అంతరంగంలోకి మలినాలు చేరకుండా మనం ఏర్పాటు చేసుకునే సేఫ్టీ కవర్ లాంటిది. ఎవరి పట్ల భేదభావం, పక్షపాతం లేకుండా ఉంటుంది. ఎంత సంక్లిష్టమైన, క్లిష్టమైన పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. ఈరోజు బాబా భక్తులుగా మనం చాలా అదృష్టవంతులం. కేవలం సాయి స్మరణ ద్వారా, సచ్చరిత్ర ఆస్వాదన ద్వారా అలవోకగా అంతరంగాలను పరిశుద్ధం చేసుకోగలుగుతున్నాం. ప్రతి విషయంలో శ్రీ సద్గురు మహారాజ్ మనకు సులువైన మార్గాన్ని చూపారు. కఠినమైన జడత్వంతో నిండిన అంతరంగాలను కూడా సాయి కథాశ్రవణం వరద నీటిలా ప్రవేశించి మాలిన్యాలను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన లేని ఒక వ్యక్తికి సకల ఐశ్వర్య భోగభాగ్యాలు ఉన్నా మనస్సు ఎప్పుడూ ఆందోళనతో ఉండేది. ఒక మిత్రుడి వద్ద తన పరిస్థితిని చెబితే, నీ అంతరంగంలో అలజడి అనే మాలిన్యం పేరుకుపోయింది. సచ్చరిత్ర అనే గురుకథను పారాయణ చేయమని సలహా ఇస్తారు. నియమంగా పారాయణం చేసిన ఆ వ్యక్తి అంతరంగంలో ఆనందం నాట్యం చేసింది. ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. తనను తాను గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళారు. శ్రీ దాసగను వారిని వారు మసీదు ఊడ్చే చీపురులా పోల్చుకున్న అంశంలో మరొక కోణం, భగవంతుని కృపతో ఎంత ఎత్తుకు ఎదిగినా పాదాలు భూమిపైనే ఉండాలన్న సత్యాన్ని బోధించారు. తనకు సమాజంలో ఉన్నత స్థానం ఉన్నా దాసగను ఎంతో లో ప్రొఫైల్లో ఉండేవారు. నీ శరణు వేడి వచ్చే భక్తుల అంతరంగాల్లో ఉండే చెత్తను చిమ్మే బాధ్యతను బాబా నాకు ఇచ్చావు. దానిని సమర్థవంతంగా నిర్వహించే శక్తిని ఇవ్వమని బాబాను శ్రీ దాసగను సాయి రహం నజర్ కర్నా పాట ద్వారా నిత్యం వేడుకునేవారు. నీ కథా సంకీర్తన వినడానికి వచ్చిన ప్రతి భక్తుడి హృదయం ద్వారకామాయే. అందులో దుమ్ము ధూళి ఉంటే నీకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే
నన్ను నీ మసీదును ఊడ్చే చీపురుగా మార్చుకున్నావు అన్నది దాసగణు మహారాజ్ భావన. భగవంతుని సేవలో ఆర్భాటమైన భక్తి దాసగణు మహారాజ్కు నచ్చేది కాదు. నిర్మోహమాటంగా బహిరంగంగా వాటిని విమర్శించేవారు. ఒకసారి తన శిష్యులలో ఒకరు, మహారాజ్, బాబా ఎవ్వరిని విమర్శించవద్దని చెప్పారు కదా, మీరెందుకు ఇతరుల వ్యవహారాలను విమర్శిస్తున్నారు అని అడిగారు. అరే, నేను చీపురు లాంటి వాడిని. పూజా మందిరంలో చెత్త పేరుకుపోతే అలానే వదిలేస్తామా? శుభ్రపరుస్తాం కదా. అలానే ఆధ్యాత్మిక రంగంలో ప్రోగవుతున్న చెత్తను ఊడ్చేస్తున్నాను. భగవంతుణ్ణి, సద్గురువును నేను నిందించడం లేదు. వారి పేరున జరుగుతున్న ఆర్భాటాలనే ఎత్తి చూపుతున్నాను అంటారు. ఆర్భాటంతో కూడిన భక్తి భగవంతునికి, భక్తునికి మేలు చేయదని, కేవలం భగవంతుని స్మరణ, లీలల శ్రవణమే పారమార్థికంగా సగటు భక్తుడికి మేలు చేస్తుందని దాసగణు బలంగా నమ్మేవారు. అదే వాస్తవం కూడా. బాబా తన భక్తులచే జ్ఞానేశ్వరిని పారాయణ చేయించేవారు. దాసగణు మహారాజ్ పైన జ్ఞానేశ్వర్ మహారాజ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. తన కథా సంకీర్తనలలో జ్ఞానేశ్వర్ మహారాజ్ ప్రస్తావన ఎక్కువగా ఉండేది. జ్ఞానేశ్వర్ మహారాజ్ తన సోదరుడైన నివృత్తినాథుణ్ణి గురువుగా భావించేవారు. తన గురువుతో సహచర్యం గురించి అద్భుతంగా జ్ఞానేశ్వరుడు రాసుకుంటారు. నా గురువు దాటే గుమ్మం నేను కావాలి. నా గురువు ధరించే పాదుక నేను కావాలి. నా గురువు ఉపయోగించే సర్వ వస్తువులు నేనే కావాలి. నా గురువు ఆసీనులయ్యే సింహాసనము నేనే అయి ఉండాలి అని గురు సహచర్యాన్ని ఎలా ఆస్వాదించాలో జ్ఞానేశ్వర్ మహారాజ్ తమ రచనలో చెప్పారు. శ్రీ సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్, నేను సాయి పాదుకునైతే బాగుండు అని అంటారు. ఎవరి అంతరంగాల్లో సద్గురువు ధ్యాసే ఉంటుందో వారికి జ్ఞానేశ్వరుడికి, హేమాడ్ పంతుకు కలిగిన భావనలు వస్తాయి. ఎవరి అంతరంగంలో సద్గురు స్మరణ తప్ప మరేదీ ఉండదో వారి జీవితాల్లో గురు మహారాజ్ తప్ప మరొకరికి చోటు ఉండదు. వ్యక్తిగత ఆపేక్షలు వారికి ఉండవు. అప్పుడు అంతరంగ శుద్ధి జరిగి లౌకిక జీవితంలో మునిగి తేలినా మాలిన్యాలు మన దరి చేరవు. నిత్యం సాయి కథా శ్రవణం మననం మన జీవితాలను సస్యశ్యామలం చేస్తాయి.